హాయ్ అండి, అందరికీ నమస్కారం. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం. ఈరోజు గోంగూర ఊరగాయ పెట్టుకుంటున్నామండి. ఇదండి 3/4 కేజీ అట్లా ఉంటుందేమో. ఇది 3/4 కేజీ ఉంటుందండి. నేను ఎయిట్ చూడలేదు. నిన్న బాగా కడిగి ఆరబెట్టేసుకున్నానండి ఫ్యాన్ గాలికి. ఈరోజు చేసేస్తాము. ఇవ్వండి, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఫ్రెష్ ఆయిల్ వేసుకుందామండి. ఇదండి ఆయిల్ వేసుకుంటున్నా ఫస్ట్ గోంగూరలోకి. ఇవ్వండి 150 గ్రాములు మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి వేయించుకోవాలండి ఆయిల్ వేసుకొని. ఒక స్పూను మెంతులు, టీ స్పూను, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర తీసుకున్నా. ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలండి మనము ఈ మిరపకాయలతో. ఎల్లుల్లిపాయలు 3 గడ్డలు తీసుకున్నానండి. పసుపు కొంచెము, చింతపండు ఇది కూడా 200 గ్రాములు ఉంటుందండి. దీన్ని కొంచెం వేయించుకుందామండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించుకున్నానండి. మిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు. మిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి మనము. స్టవ్ ఆఫ్ చేసినానులేండి. పెనము బాగా హీట్గా ఉంది. దీన్ని కలిపేసుకుందాం ఫస్ట్. చింతపండు కూడా కొంచెం వేయించుకుందామండి మనము ఇంట్లో పెట్టుకొని. ఇది వాటర్లో వేస్తే పచ్చడి పాడవుతుందండి, అందుకని లైట్గా వేయించేసుకుందామండి. ఇది అప్పుడే ఇవన్నీ పుల్లు వేసుకున్నప్పుడు దాంట్లోకి వేసి మిక్స్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసినామండి. ఇది వేయించుకోవాలి, మళ్ళీ ఇది మాడిపోతుంది కదా, అంతే. ఆయిల్ కాబట్టి
దేవుతా ఉంటుందండి. ఇప్పుడు చింతపండు తీసి చల్లగా చేసుకొని పోపుకి పోపు వేసి పెట్టుకోవాలండి. లేకుంటే ఇంకా చల్లగా కాదు కదా పోపు. దీంట్లోనే వేసుకుంటానండి పోపు. చింతపండు వేసినాం కదా, కడిగేసుకొని ఆయిల్ అండి 1/4 కేజీ ఆయిల్. 1/4 కేజీ కంటే ఎక్కువే ఉందిలేండి. ఇప్పుడు ఇవ్వండి 200 గ్రాములు సాల్ట్ తీసుకుంటున్నా, చూసుకొని వేసుకుంటాను నేను. మిక్సీ పట్టుకుందామండి. ఇది కల్లుప్పు, సిమ్లో పెట్టేసుకున్నానండి. అంతలోకే ఇవన్నీ పొల్లు ఆడించుకుందామండి. మిరపకాయలు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ పొల్లు ఆడించుకొని ఎల్లుల్లిపాయ కొన్ని పొడిలోకి వేస్తానండి, కొన్ని తిరువాతకి వేసుకుంటాను. ఇవ్వండి ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూను, ఇది శనగపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి ఫ్రై చేస్తే అండి ఆయిల్లో ఏమీ చెడిపోదండి. అందుకని వేస్తున్నాను. ఉంటేనే బాగుంటుంది కొంచెము. కొంచెం వేగాలండి, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది. కానీ ఎక్కకపోతే కనుక ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఈ గోళం చాలా వేడి ఉంటుందండి. ఆఫ్ చేస్తున్నాను. ఇవేంటి ఆవాలు, 2 మిరపకాయలు, కరివేపాకు. ఎల్లుల్లిపాయ వేసానండి. దాన్ని చింతపండు వేస్తున్నా. చింతపండు మిక్సీ పట్టుకుంటానండి. ఇది 2 సార్లు వరకు పట్టుకోవాలా, గట్టిగా ఉంటుంది కదా. ఇప్పుడు కారం పొడి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, తెల్లవాయలు అన్నీ వేసుకొచ్చినానండి. పెట్టేసుకున్నాను. తర్వాత కానీ వేసేసిన పసుపు వేసినానండి 1 స్పూను. అది మీకు చూపలేదు. ఇదైతే చల్లగా అవుతా ఉందండి గోంగూర. చూడండి అన్నీ మిక్సీకి వేసుకొచ్చుకున్నా.
ఇప్పుడు గోంగూర చల్లగైతా ఉంది. ఇప్పుడు చింతపండు వేసుకొని ఇక్కడ వేసుకున్నానండి. అది కలిపేసి మళ్ళీ ఒకసారి లైట్గా గ్రైండ్ చేసుకుందామండి. ఈ తేమకి చింతపండు వేయించినాం కదండి ఆయిల్లో, మెత్తగా అయిపోతుంది. మనం వాటర్లో వేస్తే పచ్చడి పాడైపోతుందండి. అందుకోసమని ఇట్లా చేస్తాను నేను. ఇప్పుడు రెండు కలిపేసి వేసుకున్నామంటే అట్లా ఆల్రెడీ మెదిగింది చింతపండు. ఈ తేమకి కొంచెం మెత్తగా అవుతుందండి. ఊరినట్ల ఒక తిప్పు అట్లా తిప్పుకుంటే చాలండి, ఎందుకంటే కలిసే కోసం అంతే. ఇదిగోండి, ఇది మిక్సీ పట్టుకొచ్చినాను. గోంగూర గోళం నల్లగుంది, ఇది నల్లగుందండి. కారం పొడి అవి మసాలాలు అన్నీ వేసేద్దామండి. ఇప్పుడు చేత్తో కలుపుతానండి, ఇది కలుసుకోదు. మనం చింతపండు గోంగూర కలిపి పట్టేసినాం, మిక్సీ పట్టాము కదా, అట్లా లైట్గా పట్టినానండి. ఉట్టిన అట్లా ఇట్లా ఉండాల, అది గరుగరుకు ఉండాల, ఇట్లా తీగలు తీగలు. ఎంత కలిపేసుకుందామండి. కలిపితేనే అంత పడుతుందండి కారము. డ్రై చేత్తో మనము కలుపుకోవాలా, తేమ లేకోకుండా. గోంగూర కొంచెం బంక ఉంటుంది కదండి, మనకి ఏది కలుసుకోదనమాట, కారం కానీ చింతపండు కానీ. నీటి చేత్తో ఫ్రెష్ చేసుకున్నామంటే మొత్తం కలుసుకుంటాయి. ఆయిల్ వేసేసి ఇది పోపు పెట్టుకున్నాం కదండి, అది ఆయిల్ చల్లగా అయిపోయింది. ఓకే అండి, ఆయిల్ వేసుకుందాం మనం. ఇది పోపు పెట్టుకున్నది.
ఇది కలుసుకోదండి. ఇట్లా కలుపుకోకపోతే ఇట్లా ఆయిల్ అంతా ప్రతి దానికి పట్టాలి కదా మనకి. అప్పుడే చెడిపోదు. ఉంటలు ఉంటలు ఉందనుకో, మధ్యలో ఆయిల్ చేరలేదనుకో, అప్పుడు అది బూజు వచ్చేది ఇట్లా అవుతుందండి. అందుకని ఇట్లనే కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసినాం కదండి. ఇప్పుడే మనం బాటిల్కి వేసి పెట్టకూడదండి. ఒక 3-4 గంటలు ఇడ్చుకొని అప్పుడు బాటిల్కి వేసుకుంటే ఫుల్గా ఎక్కడన్నా కొంచెం వెచ్చదనం ఉన్నా పోతుంది. అప్పుడు బాగా నిలువ ఉంటుంది. ఓకే అండి. ఇది ఆయిల్ మాత్రం ఉండాలండి. ఆయిల్ లేకపోతే కష్టం. మనం ఆయిల్ వేసుకున్నప్పుడు తీసేసుకొనైనా అయిపోయిందండి కలిపేది. కొంచెం టేస్ట్ చేద్దామండి. ఏమన్నా సాల్ట్ చూసుకోవాలండి మెయిన్గాను. కలిపేసినాను. ఇట్లే టేబుల్ పైన పెట్టేస్తా ఏదైనా పెట్టి. బాగా కారంగా పుల్ల పుల్లగా ఉప్పగా సూపర్గా ఉందండి. రైస్లోకి కలుపుకున్నామంటే బాగుంటుంది. పులుపు కదండి ఇది. ఇప్పుడే ఓకే అండి. థ్యాంక్ యూ. గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయ్యిందండి. ఇదిగోండి. శుభ ఇంటి వంటకాల ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది 3-4 గంటలు వేరే ఏదన్నా మూతేసి పెట్టేసి మళ్ళీ బాటిల్లోకి వేసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్.